ఇప్పటికైనా 2.5 సంవత్సరాలు మరి అడగొచ్చు కదా, మగాడు కదా, మరి ఇప్పుడు అడగొచ్చు కదా. ఆయన మళ్ళీ వచ్చిందని అందరూ ఒప్పుకుంటున్నారు కదా, మరి ఇవ్వచ్చు కదా కూటమి ప్రభుత్వంలో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉండాలి, వాళ్ళ బ్యాచే ఉండాలి, వాళ్ళు సంపాదించుకోవాలి, కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి, వాళ్ళు కావాలి అది. సో ఇప్పుడు రావాల్సింది నేను చెప్పేది అంటే బీసీల ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రావాల్సిందండి. ఆంధ్ర తెలంగాణలో ఎటువంటి పరిస్థితులు కూడా రావాలి, న్యాయం జరగాలంటే. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లో గెలిచారు, ఓడిపోయారు, ఇది డస్ నాట్ మ్యాటర్ అండి. నేను అంటూనే ఉన్నానండి, పంచాయతీ ఎలక్షన్లో గెలిచినంత మాత్రాన, వాడు ప్రెసిడెంట్ అయినంత మాత్రాన, వార్డు మెంబర్ అయినంత మాత్రాన పీకేది ఏమీ లేదు. వాడు గొప్పలు చెప్పుకుండా అక్కడ కూర్చుంటాం తప్ప ఏనా బొచ్చు పీకేది లేదు. వాడికి ఫండ్స్ రావు. వాడు ఏదైనా డబ్బులు పెట్టి చేపిస్తే ఆ డబ్బులు కూడా బొక్క అయిపోయి అప్పులకి కట్టుకోలేక, వడ్డీలు కట్టుకోలేక ఉన్న ఆస్తులు అమ్ముకోవాలి. పోయినసారి ప్రెసిడెంట్ల పరిస్థితి అలాగ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మళ్ళీ కనెక్టింగ్ టు ది ఎమ్మెల్యే దయా దాక్షిణ్యాల మీద డిపెండ్ అవుతారు. ఓకే, మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చే ఫండ్స్ నుంచి వస్తాయంటే అవి కూడా మళ్ళీ ఎంపీ ఫండ్స్లోనే అయిపోతాయి. సో ఇవన్నీ కూడా పొలిటికల్ బ్యాకప్ అంతా కూడా